రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రాబ్లం కాదు ఇది. ద వెరీ నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ లైక్ దట్, అందువల్ల ఇట్ టేక్స్ టైం. భారతీయ జనతా పార్టీ విధానాల్ని, మోదీ నిర్ణయాన్ని ప్రతిసారి విమర్శించే ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతిస్తూ ఉన్నాయి సార్. అంటే రాజకీయంగా చూసుకుంటే యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్న పార్టీకి అది లాభిస్తూ ఉంటుంది. రాజకీయంగా నష్టం అని తెలిసినా కూడా ప్రతిపక్షాలు ఇప్పుడు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతిస్తూ ఉన్నాయి, ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి? గతంలో బాలాకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, అలాగే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు వేశాయి, కొన్ని విమర్శలు చేశాయి ప్రతిపక్షాలు. కానీ ఇప్పుడు కామ్గా ఉన్నాయి, సపోర్ట్ మాత్రమే చేస్తూ ఉన్నాయి. ఎందుకు సార్? అంటే మొదలు ఎందుకు చేస్తున్నాయని విశ్లేషించే ముందు చేయడాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ లాస్ట్. పాలిటిక్స్ నెక్స్ట్ కూడా కాదు, పాలిటిక్స్ లాస్ట్. ఇలాంటి సమయంలో నేషన్ ఫస్ట్, అందులో డిస్ప్యూట్ లేదు. నాకెంత నష్టం, నాకెంత లాభం జమా లెక్కలు వేసుకునే సమయం కాదు ఇది. జమా లెక్కలు వేసుకుంటే రాజకీయ పార్టీకి లాభం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, కానీ దేశానికి నష్టం. దేశ ప్రజలకు కావాల్సింది ఏ పార్టీ గెలుస్తుంది కాదు, దేశం గెలవాలి. దేశం ఓడిపోకూడదు, ఏ పార్టీ ఓడిపోతున్నది మాకు సంబంధం లేదు. అందువల్ల ఈ మార్పును మనం స్వాగతించాలి, ఆహ్వానించాలి. ఎందుకంటే నేషన్ ఫస్ట్, దేశం గెలవాలి, దేశం ఓడిపోకూడదు. ఇక ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అనేది సంబంధం ఇప్పుడు ఆలోచించే అంశం కూడా కాదు, ఈ సమయంలో ఆలోచించకూడదు. కానీ డెమోక్రసీలో అనివార్యంగా మీరు అన్నట్లు రాజకీయ ప్రభావాలు ఉంటాయి, ఉండేయని నేను అనడం లేదు. 1971 బంగ్లాదేశ్ విమోచన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ కనీవిని ఎరగని విజయాన్ని సాధించారు, ఫ్యాక్ట్ అది. తర్వాత కార్గిల్ యుద్ధ నేపథ్యంలో మన వాజ్పేయి ప్రభుత్వం బలపడిన మాట నిజం. సో చాలా స్పష్టంగా కోalition గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉండగలిగింది, అది కూడా నిజం, కాదని అంటలేను. అలాగే ఆపరేషన్ మీకు బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత అప్పటి వరకు రాజకీయంగా ఎదురుగాలి ఎదుర్కొంటున్న ఎన్డీఏ మీకు లోక్నీతి, సిఎస్డిఎస్ వాళ్ళ స్టడీస్ కూడా చెప్పాయి. 2024 ఫలితాలు 2019లోనే వచ్చాయి. 2024లో బీజేపీ బలం 303 నుంచి 240కి తగ్గాయి. వాస్తవంగా ఇది 2019లో జరిగేది, కానీ బాలాకోట్ స్ట్రైక్స్ వల్ల జరగలేదు. అంటే క్లియర్గా బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడున్న అధికారంలో బీజేపీ ఉంది కనుక ప్రజలు రివార్డ్ చేశారు. అందువల్ల ఈ ప్రాసెస్ మీరు అన్నట్లు ఖచ్చితంగా యుద్ధం అంటూ జరిగినప్పుడు, యుద్ధ వాతావరణాలు ఉన్నప్పుడు పొలిటికల్ కన్సాలిడేషన్ ఉంటుంది. ఇజ్రాయెల్లో ఇప్పుడు హమాస్ కనుక దాడి చేసి ఉండకపోతే, హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిగా యుద్ధం చేసి ఉండకపోతే నెతన్యాహు ఎగిరిపోయేవాడు, ఇప్పుడు ఉండేవాడే కాదు. సో ఆల్మోస్ట్ ఆయన ప్రభుత్వం పతనమయ్యే దశలో ఈ పరిణామాలు జరిగాయి. ఇవన్నీ నిజం, ఇది నిజము. దీన్ని ఎవరూ ఆపలేం కూడా. ఎందుకు ఆపలేము అంటే ఇప్పుడు ఎకనామిక్ పాలసీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, రివార్డ్ చేస్తారు. అలాగే రక్షణ వ్యూహాత్మక రంగాల్లో కూడా రాజకీయ నాయకత్వం, అధికారంలో ఉన్న పార్టీ సానుకూల నిర్ణయం తీసుకుంటే లాభపడుతుంది. దాన్ని ఎందుకు అభ్యంతరం చెప్పాలంటే, నేను డెమోక్రసీలో ఇప్పుడు మీరు ఓ సంక్షేమ పథకం పెడితే ఆ పార్టీకి ప్రజలు ఓటేస్తారు, దాన్ని తప్పు పడుతున్నామా మనం? ఒక మంచి పని చేస్తే ప్రజలు ఓటేస్తారు. మంచి పని ఇప్పుడు డిఫెన్స్ రంగంలో, సెక్యూరిటీ రంగంలో మోడీ ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు పాకిస్తాన్కు బుద్ధి చెప్పి తీవ్రవాదాన్ని ఒక డిసిసివ్ రెస్పాన్స్ అవుతే, దానివల్ల బీజేపీ పొలిటికల్గా లాభపడితే దానికి ఎలాంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కానీ అది ప్రతిసారి అవుతుందా అంటే ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. 71లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో 90,000 పాకిస్తానీ సైనికులు లొంగిపోయేలా చేసిన ఇందిరాగాంధీ, అదే ఆ విజయమే ఆమె వినాశానికి కూడా పునాదులు వేసింది. ఎట్లా? ఆమె గెలుపే ఆమె ఓటమికి పునాదులు వేసింది. దాంతో ఇక తనకు తిరుగులేదని భావించి నిరంకుశ పోకడలకు పోయింది, ఎమర్జెన్సీ ప్రకటించింది. ఏం జరిగింది? దుర్గామాతగా వాజ్పేయి కొలిచినటువంటి ఇందిరాగాంధీ అప్రతిహతంగా దేశభక్తితో, భావోద్వేగాలతో ప్రజలు అఖండ విజయాన్ని ఇచ్చిన ఇందిరాగాంధీ రాయబరేలీలో తన ఎంపీ సీటు కూడా ఓడిపోయింది 77లో.
అంటే ప్రజలు ఎప్పుడు అదే భావోద్వేగంతో ఓటేస్తారా? నాట్ నెససరీ అనటానికి ఉదాహరణ ఇది. మీకు అది నాట్ నెసరీ కాదు, వేయరని కూడా ఉదాహరణ కదా. అంటే ఆ క్షణంలో పొలిటికల్గా రియాక్షన్ ఉంటుంది, ఉండడం కూడా తప్ప నేను అనలేదు. మరి ప్రజలు ఇంత పెద్ద పని చేసినా కూడా రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు? పాకిస్తాన్ 90,000 మంది సైనికులు పాకిస్తాన్ రెండు లొంగిపోయి పాకిస్తాన్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ ఏర్పడితే దానికి నాయకత్వం వహించిన ఇందిరాగాంధీకి ప్రజలు రివార్డ్ చేయడం నేరం కాదు కదా, తప్పేముందల్లా. అందువల్ల కానీ అదే ప్రజలు మళ్ళీ ఎమర్జెన్సీ పెడితే తీవ్రంగా వ్యతిరేకించారు కదా, అడ్రస్ లేకుండా ఓడిపోయారు కదా. మీ కార్గిల్ యుద్ధము నేపథ్యంలో వాజ్పేయి బలపడ్డ మాట నిజం, కానీ 2004 వచ్చేసరికి ఏమైంది? మీకు ఇండియా షైనింగ్ అన్నా కూడా ప్రజలు బీజేపీని షైనింగ్ చేయలే కదా. సో అందువల్ల ప్రతిసారి ఆ ఒక్క అంశం పైన ఎన్నికలు జరగవు. అనేక అంశాలలో ఎలాగైతే పొలిటికల్ డివిడెండ్ ఉంటుందో, బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకానమీ, బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ వెల్ఫేర్, బెటర్ గవర్నెన్స్, ఇవన్నీ ప్రజలు ఎప్పుడూ రివార్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్కూళ్ళు, హాస్పిటల్స్, మొహల్లా క్లినిక్స్ దీన్ని మీకు 2 ఎన్నికల్లో రివార్డ్ చేశారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత అది ఆఖరికి ఓడిపోయారు. అందువల్ల ప్రతి దాన్ని ప్రజలు రివార్డ్ చేస్తారు. రివార్డ్ చేయడాన్ని మనం అభ్యంతరం చెప్పలేము, చెప్పకూడదు కూడా. అలాగే డిఫెన్స్, నేషనల్ సెక్యూరిటీ కూడా ఎకానమీ లాగా, సోషల్ పాలసీ లాగా దేశానికి అవసరమైన ఒక పాలసీ కదా. ఆ పాలసీలో నాయకత్వంలో ఉన్న వ్యక్తి తీసుకునే డిసిసివ్ స్టెప్స్ వల్ల దేశానికి మేలు జరిగిందని ప్రజలు భావించినప్పుడు రాజకీయంగా రివార్డ్ చేస్తారు. సో అందువల్ల ఆ విషయంలో ప్రతిపక్షాలు ఏం చేసినా ఇంకా నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే ప్రజలు హర్షించరు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఫస్ట్, నేషన్ లాస్ట్ కావచ్చు, లేదా నేషన్ నెక్స్ట్ కావచ్చు. అట్లీస్ట్ పొలిటికల్ పార్టీస్కు పాలిటిక్స్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్. కానీ కోట్లాది మంది భారత ప్రజలకు, 140 కోట్ల మంది మీలాంటి నాలాంటి భారత ప్రజలకు మనకు నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ లాస్ట్, నెక్స్ట్ కూడా కాదు. అందువల్ల ఈ సమయంలో ప్రతిపక్షాలు ఇంతకన్నా భిన్నంగా వ్యవహరిస్తే ప్రజల శిక్షించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల దే షుడ్ వెయిట్ ఫర్ సమ్ అదర్ ఆపర్చునిటీ. ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ ద గ్రౌండ్ టు ప్లే విత్ ద రూలింగ్ పార్టీ. దేర్ మే బీ సమ్ అదర్ గ్రౌండ్. అది దానికి పేషెంట్గా ఉండాలి, అది వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఇప్పుడు అనివార్యంగా లెట్ అస్ ఆల్ థింక్ పాలిటిక్స్ పక్కకు పెడదాం. పాలిటిక్స్ లాస్ట్ కూడా కాదు, ఉండకూడదు. నేషన్ ఫస్ట్ అండ్ నేషన్ ఓన్లీ ఫస్ట్, ఇంకా వేరేది ఏమీ లేదు. సార్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంటే ట్రంప్ ఆపే ప్రయత్నం చేస్తూనే